కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం నిండు కుండలా మారింది. ఈ క్రమంలోని అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తగా డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు నుంచి వరద నీరంతా వృధాగా పోతుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ నేడు తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేట్ భాగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం నిండు కుండలా మారింది. ఈ క్రమంలోని అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తగా డ్యాం 19వ గేటు చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం కూడా నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు నుంచి వరద నీరంతా వృధాగా పోతుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసి నీటిని వృధా అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ నేడు తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేట్ భాగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.